Hello everyone. సో ఈ వీడియోలో మనము ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనకి ఆల్రెడీ UNFCC కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అనేది మనకి సో UAE లో జరిగింది. అది మీ అందరికీ తెలుసు. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 28 అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 29. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 అనేది మనకి ఈ ఇయర్ లో నవంబర్ 2024 లో సో ఈ ఇయర్ లో మనకి నవంబర్ 2024 లో అజర్బైజాన్ బాకులో జరగబోతుంది. అందరికీ తెలుసు అది ఎక్కడ. సో నవంబర్ 2024 ఇయర్ లో మనకి అజర్బైజాన్ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? బాకు. సో బాకు అజర్బైజాన్ లో జరగబోతుంది మనకి ఎప్పుడు నవంబర్ 2024 లో. అయితే ఆ నవంబర్ 2024 లో జరగబోయే సమ్మిట్ కి సంబంధించి అక్కడ ఏం డిస్కస్ చేయాలి మరి అంటే ఎజెండా ప్రిపేర్ చేయాలి కదా. ఊరికి ఊగులాడుకుంటూ పోతే టింగ్ పోతే అక్కడ చేయరాదు కదా. సో అందుకని చెప్పేసి ఏం చేయాలి మనం? సో దానికి ఒక ఎజెండా ప్రిపేర్ చేయాలి కదా. సో ఏం మాట్లాడాలి, ఏం చేయాలని చెప్పేసి. సో అందువల్ల ఒక ఎజెండా ప్రిపేర్ చేయడానికి కోసం ఏంటిదంటే మనకి ఏప్రిల్ మంత్ లో అంటే సో లాస్ట్ మంత్ సో ఏప్రిల్ 2024 లో మనకి కొలంబియాలో ఒక మీటింగ్ జరిగింది. కొలంబియాలో మీటింగ్ జరిగింది. దేనికంటే సన్నాహక సమావేశాలు అంటాం కదా. సో ప్రిపరేటరీ మీటింగ్ దేనికి సంబంధించి నవంబర్ 2024 లో జరగబోయే UNFCC కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఎంత 29 కి సంబంధించి. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 కి సంబంధించి దేనిది? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కి సంబంధించి 29th కాన్ఫరెన్స్ ఆఫ్ ద సమ్మిట్ లో ఏం డిస్కస్ చేయాలనే ఎజెండాకి సన్నాహక సమావేశం అనేది సో ఏప్రిల్ 2024 కొలంబియాలో ఏర్పాటు చేసినారు. ఓకే, అక్కడ మనకి ఏంటిదంటే ఒక దాని గురించి పెద్ద ఎత్తున డిస్కస్ చేశారు. ఇదే మేజర్ ఎజెండా కాబోతుంది. ఎప్పుడు కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 లో ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా. సో ఇది ఏమని? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ కి సంబంధించి గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 లో ఇది మేజర్ ఎజెండా కాబోతుంది. ఇది కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మనకి. సో దీనికి సంబంధించి మేజర్ ఎజెండా కాబోతుంది. ఇది న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ ఆన్ ద వాట్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో సో అది మనకి న్యూ ఎజెండా కాబోతుంది. కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అసలు ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం. ఏంటిది? న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ ఆన్ ద వాట్ క్లైమేట్ ఫినాన్స్ అనేది గురించి మాట్లాడుకుందాం మనం. క్లైమేట్ ఫినాన్స్ అయితే ఈ క్లైమేట్ ఫినాన్స్ అనేది ఎందుకు వచ్చింది అనేది చాలాసార్లు నేను చెప్పి ఉన్నాను. సరే, బేసిక్స్ లేని వాళ్ళ కోసం మళ్ళీ ఒక 2-3 minutes లో మనం క్లియర్ కట్ గా మనము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. క్లైమేట్ ఫినాన్స్. సో ఏంటిది క్లైమేట్ ఫినాన్స్ అనేది? సో మనకి చూద్దాం. క్లైమేట్ కి సంబంధించిన ఫినాన్స్ కానీ సో క్లైమేట్ ఫినాన్స్. సో అదర్వైజ్ దీన్నే మనము గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని కూడా అంటాం. సో అదర్వైజ్ వి కాల్ ఇట్ యాజ్ యువర్ గ్రీన్ క్లైమేట్ ఫండ్. సో ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అన్న కాన్సెప్ట్ అనేది మనకు ఫస్ట్ ప్రపోజ్ చేసింది. సో ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఎప్పుడు ప్రపోజ్ చేశామంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 15 2009 లో మనకి కోపెన్హాగన్, డెన్మార్క్ క్యాపిటల్ సిటీ కోపెన్హాగన్ కదా. సో అక్కడ జరిగినటువంటి కాన్ఫరెన్స్ లో మనకి ఫస్ట్ టైం ప్రపోజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ సో 16 అండ్ 2010 లో సో దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. సో క్యాంకున్ మెక్సికోలో జరిగిన సమ్మిట్ ఏదైతే ఉందో సో మెక్సికోలో జరిగినటువంటి సమ్మిట్ లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు 2010 లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది ఎప్పుడు 2009 లో అండ్ ఇది ఎస్టాబ్లిష్ చేసింది ఎప్పుడు 2010 లో. ఏది? గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని లేదంటే సింపుల్ క్లైమేట్ ఫినాన్స్ కూడా అనొచ్చు మనకి. ఓకే, బట్ సో మేజర్ గా అయితే గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఫస్ట్ టైం 2009 లో ప్రపోజ్ చేయడం జరిగింది. సో డెన్మార్క్ సమ్మిట్ లో కోపెన్హాగన్ లో 2016, 2010 లో దీన్ని ఏం చేశారు? ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అంటే అఫీషియల్ గా ఎండోర్స్ చేసి ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. అసలు ఎందుకోసం ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేశారు అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో మీకు ఆలోచించండి. ఇండస్ట్రియలైజేషన్ అనేది ప్రపంచంలో ఎప్పుడు జరిగింది? 1750 నుంచి స్టార్ట్ అయిందా లేదా? 1750 నుంచి మనకి ఏం స్టార్ట్ అయింది? మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయింది. మరి ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయినప్పుడు ఇండస్ట్రియలైజేషన్ అనేది ఏ కంట్రీస్ లో జరిగింది? మేజర్ గా యూరోప్ అండ్ నార్త్ అమెరికన్ కంట్రీస్ లో జరిగింది. రైట్. సో యూరోప్ కానీ అండ్ నెక్స్ట్ ఏంటి మనకి నార్త్ అమెరికా కాంటినెంట్ ఏవైతే ఉన్నాయో ఈ కంట్రీస్ లో ఎక్కువ మొత్తంలో జరిగింది. అయితే ఇదే ఇండస్ట్రియలైజేషన్ ని కనుక మనం ఏషియా కంట్రీస్ కి అప్లై చేస్తే, సరే నేను మంచిగా రాస్తాం మళ్ళీ. ఓకే, సో ఇదే ఇండస్ట్రియలైజేషన్ కనుక మనకు ఏషియా కంట్రీస్ కి కానీ వేరే కంట్రీస్ కానీ సపోజ్ ఇప్పుడు ఏషియా కంట్రీస్ తీసుకున్నాం అనుకోండి. ఏషియా కంట్రీస్ అనేటివి మనకి ఇండస్ట్రియలైజేషన్ అనేది 1990s లలో స్టార్ట్ అయినాయి. కానీ నువ్వు ఇదే ఇండస్ట్రియలైజేషన్ తీసుకుంటే మనకి యూరోప్ కానీ లేదంటే నార్త్ అమెరికా కాంటినెంట్స్ కానీ నువ్వు తీసుకుంటే సో ఈ ఇండస్ట్రియలైజేషన్ అనేది 1750s నుంచి స్టార్ట్ అయ్యి సో వాళ్ళు చాలా మనకన్నా 100 సంవత్సరాల ముందే మనకి అక్కడ ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ చేశారు. ఓకే, మన దగ్గర 1990s లో ఇంకా ఆఫ్రికాలో ఇంకా ఇండస్ట్రియలైజేషన్ ఎక్కడ ఉంది? ఇంకా సో నేసెంట్ స్టేజ్, చైల్డ్హుడ్ స్టేజ్ లోనే ఉంది. ఇంకా నేసెంట్ స్టేజ్ లోనే ఉంది ఆఫ్రికాలో ఇండస్ట్రియలైజేషన్ అనేది. అయితే
ప్రీ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ రాకముందు, ప్రీ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఇండస్ట్రీస్ పెట్టకముందు. సో ప్రీ ఇండస్ట్రియలైజేషన్ తీసుకుంటే మనకి ఎయిర్ లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది 280 ppm ఉన్నాయి. సో ఇప్పుడు ఇండస్ట్రీస్ రాకముందు 280 ppm అంటే న్యాచురల్ గా, సో ఇండస్ట్రియలైజ్ రాకముందు న్యాచురల్ గా 280 ppm ఉన్నాయి. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్, పార్ట్స్ పర్ మిలియన్. ఇక్కడ M అంటే మిలియన్, అంటే 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ ని తీసుకుంటే 10 లక్షల ఏంటిది గ్యాస్ మాలిక్యూల్స్ లో 280 గ్యాస్ మాలిక్యూల్స్ ఏమున్నాయి మనకి, హరిత వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉన్నాయి. ఎప్పుడు ప్రీ ఇండస్ట్రియలైజేషన్ జరగక ముందు. ఓకే, అదొక ఎస్టిమేషన్. కానీ ఇప్పుడు తరతరాలుగా ఇప్పుడు 2000, సో మనం 24లో ఉన్నాం. 2024లో ఉంటే చాలా రిపోర్ట్స్ ప్రకారం, అయితే డిపెండ్స్ అపాన్ ద రిపోర్ట్, బట్ జనరల్ గానే యావరేజ్ గా రాసుకుందాం. ఇప్పుడు ప్రపంచం మొత్తము ఆల్మోస్ట్ ఎంత 421 ppm కి రీచ్ అయింది. దేనికి 421 ppm కి రీచ్ అయిపోయింది గ్రీన్. సో ఏంటిది గ్రీన్ హౌస్ గ్యాస్ అంటే ఇప్పుడు ప్రతి 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్లలో మనకి ఏమున్నాయి 421 ppm ఏమున్నాయి గ్రీన్ హౌస్ గ్యాస్ ఉన్నాయి. ఒకప్పుడు ఎంత ఉండేటివి 280 మాత్రమే ఉండేటివి. అలాంటివి ఇప్పుడు 10 లక్షల గ్యాస్ మాలిక్యూల్స్ ఉన్నాయి 421 అనేటివి ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ వీ కెన్ సే డబుల్ అయినాయని చెప్పొచ్చు. అంతేనా, 140 పెరిగినాయి. దాంతో కంపేర్ చేస్తే మనకి ఎంత, సో 160 పెరిగినాయి. 160 పార్ట్స్ పర్ మిలియన్ పెరిగింది. మరి దీనికి పెరిగినందరికి బాధ్యులు ఎవరు అంటే మనం కాదు, బాధ్యత ఈ బాధ్యత అంతా వీళ్ళదే. వీళ్ళే మొత్తం కూడా పెంచడం జరిగింది. ఈ గాలిలో ఉన్నటువంటి యూరోప్ లో ఉన్నటువంటి దేశాలు కానీ, అండ్ నార్త్ అమెరికాలో ఉన్నటువంటి దేశాలు, మేజర్ గా USA లాంటి దేశాలు కానీ, నెక్స్ట్ కెనడా, సో కెనడా దేశాలు కానీ, సో జపాన్ కానీ, ఏషియా కాంటినెంట్ నుంచి జపాన్ కానీ, ఆ తర్వాత మనకి ఆస్ట్రేలియా కానీ, జర్మనీ కానీ, సో ఇలా పెద్ద పెద్ద ఇండస్ట్రియలైజ్డ్ దేశాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు మేజర్ కాంట్రిబ్యూటర్స్ అన్నారు. USA కానీ, కెనడా కానీ, జపాన్ కానీ, ఆస్ట్రేలియా కానీ ఎవరైతే ఉన్నారో లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్స్, అండ్ మొత్తం ఎంటైర్ కాంటినెంట్స్ కూడా. సో వీళ్ళు రెస్పాన్సిబుల్ కాబట్టి ఇప్పుడు ఏమంటారు, వీళ్ళందరూ కూడా మొత్తం ఇండస్ట్రియలైజేషన్ చేశారు. వాళ్ళ దేశాలన్నింటిలో ఏం చేశారు, డెవలప్డ్ కంట్రీస్ గా మార్చుకున్నారు. అవునా, సో ఇండస్ట్రియలైజేషన్ చేసి వాళ్ళంతా డెవలప్ అయిపోయి, వాళ్ళంతా డబ్బులు సంపాదించుకొని వాళ్ళంతా కూడా ఏమయ్యారు, డెవలప్డ్ నేషన్స్ గా కన్వర్ట్ అయిపోయారు. కానీ ఏషియా దేశాలు కానీ, నెక్స్ట్ ఆఫ్రికా దేశాలు కానీ ఏమంటాయంటే మీరందరూ కూడా అట్మాస్ఫియర్ ని పొల్యూట్ చేసింది మీరు, మొత్తం దీన్ని గాయం చేసింది మీరు, దీన్ని చెత్త కాలు కింద కస్స దీనమ్మ ఫైకస్ రిలీజ్ రోజు తొక్కేసింది మీరు. అవునా కాదు, అలా మీరు ఇదంతా తొక్కేసింది మీరు. ఇప్పుడు మమ్మల్ని కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలని మమ్మల్ని ఏం చేసి, మమ్మల్ని బలవంతంగా తగ్గించాలని ఏం చేస్తావు, బలవంతంగా. అదే కదా మనకు తెలుగులో సామెత ఉంటుంది, పట్టి పంగనామాలు పెడితే గుడెనికెళ్ళి చూసుకున్నాడు అని చెప్పేసి. సో ఇప్పుడు మనను కూడా ఏంటి, సో పదే వీళ్ళని గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించట్లే, వీళ్ళు తగ్గించమంటున్నారు. ఎందుకు తగ్గించమంటున్నారు అంటే క్లైమేట్ జస్టిస్. అంటే మేము డెవలప్ అవ్వద్దా, మా దేశంలో పేదరికం ఉంది, పావర్టీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి, మా దేశంలో పేదరికం పోవద్దా, మా దేశంలో రోడ్లు వేసుకోవద్దా, రైల్వేస్ వేసుకోవద్దా, అందరికి పవర్ ఇవ్వద్దా, లివింగ్ స్టాండర్డ్స్ పెరగద్దా, మా దగ్గర ఇండస్ట్రీస్ నడవద్దా, ఇవన్నీ మాకు కూడా కావాలి, కాబట్టి మేము గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించము అని డెవలపింగ్ కంట్రీస్ యొక్క వాదన. ఎందుకంటే డెవలపింగ్ కంట్రీస్ అనే వాళ్ళు ఈ నేచర్ ని వాడుకోలేదు. నేచర్ అనేది ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్ కే సొత్తా కాదు కదా. ఈక్వల్ జస్టిస్ అంటే నేచర్ మీద అందరికీ సమాన హక్కులు ఉన్నాయి ప్రతి దేశానికి. మీరు మీ యొక్క వాటాన్ని మొత్తం వాడుకున్నారు. మీరు మీ యొక్క మొత్తం వాటాన్ని వాడుకొని ఇప్పుడు మమ్మల్ని కూడా మీరు వాడద్దు అని ప్రెజరైజ్ చేస్తే మేమెందుకు తగ్గించాలన్నది వీళ్ళ వాదన. ఈ వాదాల నుంచి పుట్టిందే గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఓకే, మేము తగ్గించాలి అని అనుకుంటే, ఎవరు తగ్గించాలనుకుంటే డెవలపింగ్ కంట్రీస్ అనే వాళ్ళు తగ్గించాలి అని అనుకుంటే మాకు డబ్బులు ఇవ్వాలి. ఆ డబ్బులు ఇస్తే ఆ డబ్బుల ద్వారా మేము గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి కోసం ప్రాజెక్టులు చేపట్టుకుంటాం. అర్థమవుతుందా? ఎవరు ఇవ్వాలి? ఈ డెవలప్డ్ కంట్రీస్. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి 421 ppm కి ఎవరు రెస్పాన్సిబుల్? డెవలప్డ్ కంట్రీసే రెస్పాన్సిబుల్ అట్మాస్ఫియర్ లో ఉన్నదానికి. కాబట్టి మీరు అట్మాస్ఫియర్ కి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని యాడ్ చేశారు, మీరు క్లైమేట్ చేంజ్ ని తీసుకొచ్చారు, మీ వల్లనే గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది. ఈ రోజు మా మీద ప్రెజర్ పెట్టేసి, మా మీద ఇక్కడ పాయింట్ బ్లాక్ లో గన్ పెట్టేసి మీరు కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని తగ్గించాలంటే తగ్గించాం మేము. ఎందుకంటే సో నేచర్ అనేది అందరిది. సో దాని మీద అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. మీ హక్కులు మీరు వాడుకున్నారు, మీరు ఎంజాయ్ చేసిర్రు, మీరు అవుట్డేటెడ్, మమ్మల్ని ఫోర్స్ చేసి మేము తగ్గించాలంటే మాకు ఫండింగ్ ఇవ్వాలి. ఆ ఫండింగ్ ద్వారా ఏం చేస్తాం, మేము థర్మల్ పవర్ ప్లాంట్ అని రీప్లేస్ చేసి మేము సోలార్ పవర్ ప్లాంట్స్ కట్టుకుంటాం, లేదా విండ్ పవర్ ప్లాంట్స్ కట్టుకుంటాం, బస్సుల్ని బంద్ చేసి మెట్రో ప్రాజెక్ట్ కట్టుకుంటాం, ఎలక్ట్రిక్ వెహికల్స్ ని పెంపొందిస్తాం. ఇవన్నీ ద్వారా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం చేస్తాం, తగ్గించుకుంటాం మేము అన్నది వీళ్ళ వాదన. ఎవరిది? డెవలపింగ్ కంట్రీస్ వాదన. సో ఈ డిబేట్ నుంచే మనకి గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది రావడం జరిగింది. సో అలా ఇప్పుడు 2009లో దీనికి మనకు ఆద్యం పోసాం. దీనికి గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏదైతే ఉందో దానికి 2009లో ఫస్ట్ మనకి కోపెన్హాగన్ డెన్మార్క్ లో జరిగినటువంటి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 15లో దానికి మనం చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్ట్ 16లో దాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. ఇప్పుడు
10లో. అయితే ఎవరెవరికి ఇవ్వాలి అంటే వీళ్ళు ఈ డెవలప్డ్ నేషన్స్ అనే వాళ్ళు ఆర్థిక సహాయాన్ని అందచేయాలి. ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి. ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి. ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఎవరు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు అంటే చిన్న చిన్న దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఎవరు? చిన్న చిన్న దేశాలు. చూడండి, డెవలపింగ్ కంట్రీస్ కానీ అండ్ స్మాల్ ఐలాండ్ నేషన్స్ కానీ లీస్ట్ డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో మనకి సఫర్ అవుతున్నారు. కానీ వీళ్ళు యాడ్ చేసింది ఏం లేదు. అట్మాస్ఫియర్కి వీళ్ళు యాడ్ చేసిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం లేదు, మనముడు కుప్పలు, అవునా కదా? సో వీళ్ళు ఏం యాడ్ చేయలేదు. యాడ్ చేసిందంత ఎవరు? వాడు యాడ్ చేసినాడు. డెవలప్డ్ కంట్రీ యాడ్ చేసి మన నోట్లంతా మట్టి కొట్టిపోయినాడు. అందువల్ల మన నోట్లే మట్టి కాదు బాబు, నువ్వు మట్టి మనం తీసేయాలి, మేము మట్టిలో మాణిక్యాలం కాదు, మేము కూడా బంగారాలమే, మాకు కూడా ఏం కావాలి? డబ్బులు కావాలి, ఓవర్ యాక్షన్ చేయకు, నోరు మూసుకో అని చెప్తున్నారు. ఎవరు? వీళ్ళు డెవలపింగ్ కంట్రీస్ కానీ స్మాల్ ఐలాండ్. ఎందుకంటే నేచర్ అనేది ఒక్కటి సొత్తు కాదు, నేచర్ అనేది అందరి సొత్తు. సో కాబట్టి మాకు కూడా ఏమున్నాయి? సమాన హక్కులు ఉన్నాయి. ఒక్క అడుగు అని ఛత్రపతిలో మనకి అన్నట్టు ఇక్కడ కూడా ఏంటిది? మాకు కూడా ఒక అవకాశం ఉంది. ఓకే, సో కాబట్టి చూడండి, దీస్ కంట్రీస్ హావ్ కంట్రిబ్యూటెడ్ ద లీస్ట్ టు ద వాట్ క్లైమేట్ కంట్రీస్ అమాంగ్ ది మోస్ట్ వల్నరబుల్. పాపం వీళ్ళు రిలీజ్ చేసిన గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏం లేదు, కానీ వీళ్ళు ఎక్కువ వల్నరబుల్. ఎందుకంటే వీళ్ళ దేశంలో ఇంకా పేదరికం ఉంది, ఇంకా చాలా మందికి వాటర్ సప్లై లేదు, ఇంకా చాలా మందికి పవర్ సప్లై లేదు, చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా. అందువల్ల వీళ్ళు ఎక్కువ సఫర్ అవుతున్నారు. సో కాబట్టి దీని నుంచి మనకి ఏం పుట్టింది? గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది జనరేట్ అయింది. సో గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది జనరేట్ అయింది. సో ఇప్పుడు గ్రీన్ క్లైమేట్ ఫండ్ మొట్టమొదటిసారి ఎప్పుడు 2009లో దీని గురించి డిస్కషన్ జరిగింది. అండ్ 2010లో ఏం చేస్తాం మనం? ఎస్టాబ్లిష్మెంట్ అనేది చేయడం జరిగింది. అయితే అప్పుడు అనుకున్నది ఏంటిదంటే ముచ్చట, అప్పుడు ఏమనుకున్నారంటే 2010లో దీని గురించి డిస్కస్ చేసినప్పుడు ఏమనుకున్నారంటే ఒక సంవత్సరానికి $100 బిలియన్ సహాయం చేయాలి. ఎంత? $100 బిలియన్, $100 బిలియన్ పర్ ఇయర్. ఎంత? ఒక సంవత్సరానికి $100 బిలియన్ సహాయం చేయాలి. ఎవరు? డెవలప్డ్ కంట్రీస్ అన్ని కలిపి. ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్ కానీ లీస్ట్ డెవలప్డ్ స్మాల్ ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ మనము $100 బిలియన్ ఏం చేయాలి? చెయ్యాలి. $100 బిలియన్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉందో దాన్ని సహాయం చేయాలి మనం. ఓకేనా? సో ఎప్పటి నుంచి? కనీసం 2020 నుంచి అన్నా చేయాలనుకున్నారు. సరే, అది పక్కన పెడదాం. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టండి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఎంత చేయాలనుకున్నారు? 2010లో మనోళ్ళు కమిట్ అయినారు. ఎంతకి? $100 బిలియన్ సాయం చేయాలని ఒక మాట అనుకున్నారు. అంతే. మాట అంటే మళ్ళీ చెప్తున్నా, ఇది బైండింగ్ మాట కాదు, పొలిటికల్ నోట్. అంటే మన రాజకీయ నాయకులు ఇస్తుంటారు కదా, అట్లా వీళ్ళు కూడా ఏం చేశారంటే ఇట్లా కన్ను కొట్టున్నారు అనమాట. మెల్లగా ఇట్లా కన్ను ఐవింగ్ చేసి ప్రియా వారియర్ లాగా డెవలపింగ్ కరెన్సీ బొంగులు అని చెప్పేసి ఇట్లా కన్ను కొట్టున్నారు వాళ్ళు కూడా. ఏమని? మీటింగ్ అయిపోతే తర్వాత చూసుకుందాం అని చెప్పేసి. అందువల్ల ఈ $100 బిలియన్ ఏమన్నారంటే ఇది ఒక పొలిటికల్ నోట్ కింద పెట్టేసినారు అనమాట. ఇట్లా ఏమని? పొలిటికల్ నోట్. సో పొలిటికల్ నోట్ కింద సో మనం డిసైడ్ చేస్తారు $100 బిలియన్ ఇస్తామంటే ఇస్తాం, ఓకే అయిపోయింది. తర్వాత దాన్ని ఇస్తామంటే పొలిటికల్ నోట్ అట్లా కాదు కదా, దాని స్టాండర్డ్ ఏంటిది, దానికి అగ్రిమెంట్ ఏంటిది, ఎవరు సైన్ చేయాలి ఉంటుంది కదా. ఆ తర్వాత ఏం చేశారంటే 2015లో మనం ప్యారిస్ ప్యాక్ట్ సైన్ చేసాం. 2015లో ప్యారిస్ ప్యాక్ట్ సైన్ చేసాం. ప్యారిస్ ప్యాక్ట్ సైన్ చేసినప్పుడు ఆ ప్యారిస్ ప్యాక్ట్ లో మెన్షన్ చేశారు. ఏమని? క్లియర్ గా మెన్షన్ చేశారు. ఏమని? $100 బిలియన్ అనేది ఇవ్వాలి. కానీ ఎప్పటి నుంచి? 2020 నుంచి ఇవ్వాలని అనుకున్నాం. ఇప్పుడు 2010లో అనుకున్నప్పుడు ఏమన్నాం? 2020 నుంచి ఎవ్రీ ఇయర్ 2020 నుంచి స్టార్ట్ అయింది అనమాట. 2020 నుంచి ఎవ్రీ ఇయర్ $100 బిలియన్ ఇచ్చుకుంటూ పోవాలి. ఎవరు? వీళ్ళంతా కలిపి. ఎవరు? వాళ్ళు పైన ఉన్న వాళ్ళంతా కూడా క్రికెట్ బ్యాచ్ అంత ఉంది కదా, వాళ్ళు కలిపి. సో కానీ ప్యారిస్ ప్యాక్ట్ ఎప్పుడైతే 2015లో రాసుకున్నామో అప్పుడు ఏం చేశారంటే దాన్ని ఇంకా పోస్ట్ పోన్ చేశారు. 2025 నుంచి ఇస్తే చాలనంటే నెక్స్ట్ ఇయర్ నుంచి. సో నెక్స్ట్ 2025 నుంచి $100 బిలియన్ అనేది ఇవ్వాలి. ఎవరు? డెవలప్డ్ కంట్రీస్ అనేది ఎవరికి ఇవ్వాలి? డెవలపింగ్ కంట్రీస్కి ఇవ్వాలి. ఎందుకంటే సో వాళ్ళు చేసినటువంటి పాపాల భైరవులు, పాపాల చిట్ట అంతా ఎవరిది? వాళ్ళ దగ్గరనే ఉంది. ఈ పాపాల భైరవులు అందరూ కలిసి నేచర్ని ఏం చేశారు? మదర్ ఎర్త్ని అనగదొక్కినారు. మదర్ ఎర్త్కి గాయపరుచున్నారు. మదర్ ఎర్త్కి జరిగిన గాయాలకి కారణంగా ఆ మదర్ ఎర్త్ని కాపాడడానికి డెవలపింగ్ కంట్రీస్కి ఏం చేయాలి? $100 బిలియన్ పర్ ఇయర్. ఒరిజినల్ 2010లో అనుకున్నారు, 2020 నుంచి ఇవ్వాలని. తర్వాత ఏం చేశారు? చెప్పినా కదా, పొలిటికల్ నోట్ ఇట్లా కన్నుకొట్టి వెళ్ళిపోయినారు అంతే. ఆ తర్వాత రెండోసారి కన్నుకొట్టినారు. ఎప్పుడు? 2015లో ఏమన్నారు? $100 బిలియన్ రెండోసారి కన్నుకొట్టాడు. ఆ తర్వాత ఏదో ఆగి అటే పోయింది. ఇప్పుడు ఏమంటారు? 2025 నుంచి ఇవ్వాలని చెప్తారు. అది కూడా గ్యారంటీ లేదు. 2025 నుంచి ఇవ్వాలని కూడా అది ఇస్తారా లేదా కూడా తెలియదు మనకి. ఎందుకంటే ఇదంతా పొలిటికల్ నోటు. సో పర్ఫెక్ట్ గా ఒక ఇస్తాము అన్నంత కమిట్మెంట్ ఏం లేదు వీళ్ళ దగ్గర. సో కాబట్టి 2025 నుంచి అని ఇవ్వాలని చెప్పేసి ప్యారిస్ ప్యాక్ట్ లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి అజర్బైజాన్ లో జరగబోయే సమ్మిట్ లో ఏంటిదంటే దీని గురించే డిస్కషన్ ఇప్పుడు పెద్ద ఎత్తున. ఏంటిది అసలు? ఇస్తారా నిజంగానే? ఇస్తే ఏ విధంగా ఇస్తారు? ఎలా ఇస్తారు? ఏ బేసిస్ల పైన ఇస్తారు? ఎంత అవసరము? ఇదే మనకి మేజర్ ఎజెండా కాబోతుంది. ఎందుకంటే 2025 నుంచి ఇవ్వాలిగా.
2025 నుంచి ఇవ్వాలి. అజర్బైజాన్ బాకు సమ్మిట్ ఎప్పుడు జరగబోతుంది? నవంబర్ 2024లో జరగబోతుంది. సో ఆబ్వియస్ గా 2025 నుంచి ఇవ్వాలి అంటే 2024లో ఎజెండా అనేది ఏమవ్వాలి? ఫిక్స్ అయి ఉండాలి కదా, దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ ఫిక్స్ అయి ఉండాలి కదా. సో కాబట్టి అది అన్నమాట మనకు జరుగుతుంది. ఇప్పుడు అజర్బైజాన్ లో జరగబోయే సమ్మిట్ లో దీని గురించి డిస్కస్ చేయబోతున్నారు. ఏది? న్యూ కలెక్టివ్. ఇప్పుడు అర్థం చేసుకోండి, ఏమన్నాడు? న్యూ కలెక్టివ్ గోల్స్, క్వాంటిఫైడ్ గోల్స్. న్యూ కలెక్టివ్ అంటే ఈ దేశాలన్నీ కూడా, ఈ పాపాల భైరవ దేశాలన్నీ ఏవైతే ఉన్నాయో, సో ఈ పాపాల భైరవ దేశాలన్నీ కలిపి ఎంత క్వాంటిటీ ఆఫ్ ద మనీ ఇస్తారు దేనికి? క్లైమేట్ ఫినాన్స్ కి. ఎవరికి హెల్ప్ చేయడానికి? ఈ డెవలప్డ్ కంట్రీస్ అన్ని కలిపి ఎవరికి? డెవలపింగ్ కంట్రీస్ కి హెల్ప్ చేయడానికి ఎంత ఇస్తారు ఆ పాపాలను కనుక్కోవడానికి. ఓ దేవుడా, ఈ పాపాల నుంచి మమ్మల్ని విముక్తి కలిగించని చెప్పేసి ఆ పాపాలను తొలగించుకోవడానికి కోసము ఈ డెవలప్డ్ కంట్రీస్ అనేది డెవలపింగ్ కంట్రీస్ కి ఎంత ఇవ్వబోతున్నాయి అన్నదే మనకి మేజర్ అనమాట. ఇది న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ ఆన్ ద క్లైమేట్ ఫినాన్స్. క్లైమేట్ ఫినాన్స్ దీని గురించి మనకి అజర్బైజాన్ లో డిస్కస్ చేయబోతున్నారు. చూడండి, as the countries prepare the 29th of the conference. ఇప్పుడు అజర్బైజాన్ నవంబర్ 2024 లో జరగబోతున్నాయి. సో మనకి 2025 నుంచి ఏమంటున్నారు? $100 బిలియన్ ఇవ్వాలనుకుంటున్నారా లేదా? సో దాని గురించి ఏప్రిల్లో కొలంబియాలో ఏం జరిగింది? డిస్కషన్ అనేది జరిగింది. నిజంగా $100 బిలియన్ సరిపోతాయా అనుకుందాం. వాళ్ళు అనుకున్న ఎజెండా ప్రకారము $100 బిలియన్ నిజంగా సరిపోతాయా అంటే అది ఎవరు ముక్కులో పెట్టుకోవడానికి కూడా రావు. అర్థమైందా? చూసుకోవాలి ఎక్కడన్నా పెట్టుకొని. సో కాబట్టి ఫస్ట్ ఏమన్నారు వీళ్ళు? $100 బిలియన్ అన్నాడు. $100 బిలియన్ అనేది ఇన్అడెక్వేట్, వెరీ స్మాల్ అమౌంట్. కానీ యాజ్ పర్ లాజిక్ ఏంటిదంటే దాదాపు 1 నుంచి 2 ట్రిలియన్ పర్ ఇయర్ కావాలి బై ద ఇయర్ 2030 నాటికి, 2030 నాటి. అంటే ఎందుకంటే ఇంకా డ్యామేజ్ జరుగుతూనే పోతుంది కదా. ఇప్పుడు డ్యామేజ్ ఇట్లా హోమ్ బీమ్ బూష్ అంటే ఆగిపోతుందా అయింది మనకి? హోమ్ బీమ్ బూష్ సినిమా లాగా ఇట్లా జుష్ అంటే ఆగిపోద్దా? ఆగదు కదా. ఇంకా డ్యామేజ్ ఏమైతుంది? జరుగుతూనే ఉంది. సో కాబట్టి $100 బిలియన్ అనేది అడెక్వేట్ కాదు, $1 ట్రిలియన్ పర్ ఇయర్ కావాలి. కానీ ఒప్పుకునేది 100 బిలియన్. దానికన్నా ఉందా అంటే లేదు, దానికి కూడా లేదు. అవుట్డేటెడ్ చెక్ లాగా వాళ్ళు నాటకాలు ఆడుతారు. రేషియో సెకండ్ అనేది నిజంగా $100 బిలియన్ అనేది ఇస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఏ నాట్ నెగోషియేటెడ్ వన్, ఇట్ ఈస్ ఏ జస్ట్ ఏంటి వన్? పొలిటికల్ వన్. పొలిటికల్ గా చెప్పారు తప్ప నెగోషియేట్ చేసి అన్ని దేశాలు కూర్చొని ఇగో నా గ్రీన్ హౌస్ గ్యాసెస్ నా షేర్ ఇంత, సో నేను ఇగో నీకు ఇంత ఇస్తా, నా దేశం వాటా ఇంత, నేను ఈ దేశానికి ఇస్తా, ఈ దేశానికి ఈ ప్రాజెక్ట్కి ఇస్తా, ఇట్లాంటి ఒక క్లారిటీ ట్రాన్స్పరెన్సీ ఎక్కడ లేదు. జస్ట్ పొలిటికల్ నోట్ ఇచ్చారు, జిందాబాద్. మన వాళ్ళు చెప్తారు కదా, మేము రూలింగ్ లోకి వస్తే మేము ఏం చేస్తాం? అన్ని ఇస్తాం చెప్తారా లేదా? మనం 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామంటాడు. ఎక్కడ కల్పిస్తాడు? ఎవడు ముక్కులు కల్పించారు? ఏ పొలిటికల్ పార్టీ అన్న మనకు అట్లా మనం ఎప్పుడూ చూస్తూనే ఉన్నాం కదా మనము, రైట్? సో కాబట్టి మనము అలా పొలిటిక్స్ లాగా ఇది కూడా ఏంటంటే ఒక పొలిటికల్ నోట్ లాగా ఇచ్చేసారు అనమాట. $100 బిలియన్ కల్పిస్తామంటే కల్పించారు, ప్రియా వారియర్లాగా కనుగొంటున్నారు. కానీ ఆ తర్వాత ఏమైతే కన్ను కూడా వీకింది. సో ఏజెండా నెక్స్ట్. ఇప్పుడు ఫ్యూచర్ లో బాకులు ఏం చేయాలి యాక్చువల్ గా? సో టైం ఫ్రేమ్ ఏంటిది ఇప్పుడు డిస్కస్ చేయాల్సింది ఎక్కడ? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29. ఎక్కడ మరి? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29 ఉంది కదా. సో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీ 29 లో వి నీడ్ టు డిస్కస్ దిస్ ఎజెండా. అసలు ఏంటిది, ఏం చేయాలి, కార్ఖాన్ ఏంటిది? సో కాబట్టి టైం ఫ్రేమ్. సో ఈ టైం ఫ్రేమ్ ఏంటిది? ఎప్పటి నుంచి? నిజంగా 2025 నుంచి ఇస్తారా మీ మొహానికి ఈ $100 బిలియన్ ఇస్తారా అని అడుగుతున్నాం. $100 బిలియన్ సరిపోరా బై, $1 ట్రిలియన్ కావాలి మీ మొహానికి. కనీసం $1 ట్రిలియన్ పక్కన పెట్టండి, ఇవన్నీ ఇస్తారా? మాకు ఇవన్నీ ఇస్తారా? కనీసం ఏవి $100 బిలియన్ అన్నా ఇస్తారా? పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, స్ట్రక్చర్ ఎట్లా ఇస్తారు? ఏ విధంగా ఇస్తావు? ఫ్రీగా ఇస్తావా? అంటే ఫ్రీగా ఇవ్వడం అంటే ఏంటిదమ్మా మన భాషలో, ఎకనామిక్స్ లాంగ్వేజ్ ఏమంటాం? గ్రాంట్స్ రూపంలో ఇస్తావా? లోన్ రూపంలో ఇస్తావా? లేదంటే వేరే దేశాల్లో అక్కడ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తావా? లేదంటే టెక్నాలజీ రూపంలో ఇస్తావా? ఏ రూపంలో ఇస్తావు? $100 బిలియన్ ఇస్తావంటే ఎట్లా ఇస్తావు? లోన్ ఇస్తావా? ఫ్రీగా డబ్బులు ఇస్తావా? లేదంటే ఆ దేశంలో మెట్రో ప్రాజెక్ట్ కట్టిస్తావా? లేదంటే ఆ దేశంలో ఒక సోలార్ ప్రాజెక్ట్ కట్టిస్తావా? ఏ విధంగా ఇస్తావు? స్ట్రక్చర్. మూడోది క్వాంటమ్. హౌ మచ్ అమౌంట్? $100 బిలియన్ అయితే సరిపోవాలి. $100 బిలియన్ చూడ్చాడు పడేసుకోవాలి మనం, అంతే. టిష్యూ పేపర్ కొనుక్కోవడానికి కూడా మనకి రావాలి. ఎన్ని దేశాలు ఉన్నాయి ఇక్కడ? 130కి పైగా దేశాలు ఉన్నాయి ఇక్కడ. ఏవి? ఈ వల్నరబుల్ కంట్రీస్. మరి వీళ్ళందరికీ ఎడ సరిపోతాయి $100 బిలియన్? ఎవడు ముక్కులో పెట్టుకోవాలా? ఐస్ గడ్డ ఉంటుంది కదా, కరుక్కుంటూ పోతే ఒక్కొక్కటికి ఇంత వస్తుంది చిన్నగా. సో కాబట్టి క్వాంటమ్, హౌ మచ్? $100 బిలియన్ పర్ ఇయర్ ఏదైతే అంటున్నామో నాట్ ఎనఫ్. ఇది కూడా క్వాంటమ్ కూడా డిసైడ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ క్వాలిటేటివ్ ఎలిమెంట్స్ అండ్ ద ట్రాన్స్పరెన్సీ. సో దాన్ని ఏ విధంగా ఫండింగ్ అనేది ఏ విధంగా ఇస్తారు ఆ దేశాలకు అనేది, ఆ గ్రాంట్స్ కానీ, సో లేదంటే లోన్స్ ఇస్తే ఆ లోన్స్ కానీ ఏ విధంగా ఇస్తారు, దానికి ఒక మెకానిజం. సో దానికి ఒక ట్రాన్స్పరెన్సీ మెకానిజం, ఆ ఫండ్ని ఎలా క్వాలిటేటివ్గా వాడుకోవాలి. సో ఇవన్నీ మిస్ అయిపోతున్నాయి అనమాట మనకి. ఇవన్నీ కూడా ఈ లింక్ అంతా మిస్ అయిపోతుంది. దేనికి సంబంధించి? గ్రీన్ క్లైమేట్ ఫండ్కి సంబంధించి ఈ లింక్ అంతా మిస్ అయిపోయింది. టైం ఫ్రేమ్ కానీ, స్ట్రక్చర్ కానీ, క్వాంటమ్ కానీ, సో దాన్ని ఎలా వాడుకోవాలి, ఇవన్నీ మిస్ అవుతున్నాయి.
సో ఇవన్నీ భారీ ఎత్తున మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎక్కడ. సో కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29లో డిస్కస్ చేసి అప్పుడు మన మొహానికి ఎంత ఇస్తారో అప్పుడు మన మొహంలో కాంతి కనిపిస్తుందా లేదంటే మన మొహంలో కాంతి విహీనం అవుతుందా. సో మనం అప్పుడు చూడాలి ఎప్పుడు నవంబర్ 2024లో అజర్బైజాన్లో జరిగే సమ్మిట్ లోపల అప్పుడు వాళ్ళు ఈ ఎజెండాని డిస్కస్ చేయబోతున్నారు. ఏది న్యూ కలెక్టివ్ క్వాంటిటేటివ్ గోల్స్ ఆన్ క్లైమేట్ ఫినాన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. అంటే కొత్తగా మళ్ళీ కొత్తగా ఎర్రగా తాజాగా క్లోజ్అప్ అని చెప్తుంటావు కదా అట్లా ఇక్కడ కూడా ఏంటిది న్యూ కలెక్టివ్. సో న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ కొత్తగా మళ్ళీ డిస్కస్ చేయాలి. మళ్ళీ $100 బిలియన్ సరిపోతాయా లేదా, ఒకవేళ పొలిటికల్ నోట్ ఇవ్వకుండా 100% ఈ డబ్బులు ఎలా ఇస్తారు, ఏ విధంగా ఇస్తారు, దానికి ఒక క్లారిటీ అండ్ పిక్టోరియల్ క్లారిటీ మెయింటైన్ చేయాలి. దానికోసమే సో వెయిట్ అండ్ వాచ్ ఫర్ ద నవంబర్ 2024 అజర్బైజాన్ సో బాకు సమ్మిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29. సో దాంట్లో మాత్రమే క్లారిటీ రాబోతుంది. సార్ ఇదంతా సోది మాకెందుకు చెప్తారు సార్ అని నీకు అనిపించచ్చు, సార్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అనిపించచ్చు. కానీ మనకి ఎగ్జామినేషన్ లో ఏ పూస్తాయి క్యా పూస్తా ఈ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ ఆన్ క్లైమేట్ ఫైనాన్స్ అనేది ఏంటిది, అసలు దీని కథ ఏంటిది అంటాడు. లేదు అంటే డైరెక్ట్ వాడు ఏం చేస్తారంటే ఇది ఉంది కదా NCQG అనేది న్యూస్ లో ఉంది, దీని మీనింగ్ ఏందని అడుగుతాడు. ద వర్డ్ NCQG అనేది న్యూస్ లో ఉంది, దాని మీనింగ్ ఏంటిదని అడుగుతాడు. లేదంటే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ క్లైమేట్ ఫినాన్స్ అని అంటాడు. ఓకేనా. సో కాబట్టి ఇది డెవలప్డ్ నేషన్స్ అనేటివి డెవలపింగ్ నేషన్స్ కి అనెథికల్ గా ఇచ్చిన ప్రామిస్. ఎథికల్ గా కాదు, ఎథికల్ గా ఇస్తే ఇప్పుడు పైసలు ఇచ్చేటోడు అవునా కదా. అనెథికల్ గా మనకి ఇట్లా కన్ను కొట్టి ఊరికే ఇచ్చిన ప్రామిస్ అది, అర్థమైనా. సో నిజాయితీగా ఉంటే కన్ను కొట్టడాడు, కళ్ళు తెరిచి అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాడు. అది చేయలేదు ఇప్పటిదాకా. సో అది పాయింట్ ఇక్కడ. సో కాబట్టి సో ఇది ఎగ్జామినేషన్ లో రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఇది సో దట్ ఈస్ అ న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్స్ ఆన్ ద క్లైమేట్ ఫినాన్స్ కి సంబంధించి. సో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఓకే, మనందరూ కూడా మంచి జరగాలని ఆశిద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.